ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సంగటి చేస్తున్నాను. శనగకాయ పప్పులు పచ్చడి చేస్తున్నాను. పాతకాలం స్టైల్, మా అమ్మ చేసిన స్టైల్ చేస్తున్నాను. దీనికి కావాల్సింది శనగకాయ పప్పులు ఒక 100 గ్రాములు తీసుకున్నాను. 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఎండుమిర్చి, తెల్లగడ్డలు, చింతపండు, అల్లం ముక్కలు. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాను. ఎలా రెడీ చేయాలో చూద్దాం. మా పాప అడిగిందని చేస్తున్నాను. ఈరోజు మమ్మీ శనగకాయ పప్పులు పచ్చడిను సంగటి పోయి మమ్మీ అన్నది, అందుకని చేస్తున్నాను. ఇది బాగా వేసుకోవాలి. ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయలు వేస్తాము. బాగా వేగుతున్నాయి. గిన్నెలోకి తీసుకున్నాను. అల్లం ముక్కలు వేసేసుకున్నాను. అల్లం ముక్కలు బాగా ఫస్ట్ వేగిపోతే పచ్చివాసన రాదు. తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాం. రెడ్డిగా వేయించుకోవాలి. టమాటా ముక్కలు వేసేస్తున్నాను. అలాగే చింతపండు కూడా వేసేసాను. బాగా ఫ్రై అయిపోయింది. కొంచెం టమాటా ముక్కలు అంతా బాగా నలిగిపోయి అంటే ఆరబెట్టుకొని రోట్లో కానీ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. రోలు లేదు, అందుకే మిక్సీలో చేసేస్తాను. దీన్ని బాగా వేయించుకునేసాను. బాగా ఇదైపోయింది. దీన్ని వేయించుకున్నాను. ఇది ఇప్పుడు మిక్సీకి వేసేయాలి. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. కొంచెం ఆరనిచ్చాలి, అందుకనేసి కొంచెం ఒక 2 నిమిషాలు ఆరిందంటే తర్వాత మిక్సీలోకి వేసేద్దాము. ఈ లోపల ఇప్పుడు మిక్సీలోకి వేసేసాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ ఒక గంట వేసుకొని తిరుగుబత్త పెట్టేసుకోవాలి. కాస్త ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అందులో తిరగబోసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, శనగకాయ పప్పుల పచ్చడి రెడీ. సంగట్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వేరే ఏమి వేయాల్సిన అవసరం లేదు, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అంతే అయిపోయింది. లాస్ట్ శనగకాయ పప్పుల పచ్చడి.